బంగారం ధరలు ఇండియాలో అయితే తగ్గినాయన్నమాట. ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఇప్పుడు కొట్టేసింటారు, డిమాలిష్ చేసింటారు. మనము ఆ బిల్డింగ్ అలాగే ఉందిలే అనుకోని మనం ఆ బతాకాల అడ్రెస్ అలాగే ఉంచుకుంటే మనకు 100 దినాలు ఫైన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో భారీగా తగ్గిన బంగారం ధరలు. కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టి అలాగే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కు తగ్గిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4000 వరకు తగ్గాయన్నమాట. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు బంగారం ధరలు ఇండియాలో అయితే తగ్గినాయన్నమాట. వినియోగదారులు ఎక్కువగా బంగారు షాపుల్లో హల్చల్ చేస్తున్నారు ఇప్పుడైతే. అది. ఇకపోతే మనము కువైట్‌లో బంగారం ధర ఎలా ఉందని చూసినట్లయితే, కువైట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 21 దినార్ల 670 ఫిల్స్‌గా ఉందన్నమాట. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 23 దినార్ల 630 ఫిల్స్‌గా నమోదైంది. అదేవిధంగా మనకు ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసినట్లయితే రూ. 273.60 అయితే ఉందన్నమాట రేటు. అలాగే మనము కువైట్‌లో కొన్ని ముఖ్యమైన న్యూస్ హైలైట్స్‌ని అయితే ఇప్పుడైతే చూద్దాం మనము. కువైట్‌లో మాదక ద్రవ్యాలు కేసులు వివిధ దేశాలకు చెందిన 21 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది కువైట్ పోలీస్ బృందం. అలాగే మొత్తం మీద మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్నైతే స్వయంగా పోలీసులైతే మీడియాకైతే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మనము మరో న్యూస్ చూసినట్లయితే ఆన్‌లైన్‌లో అద్దె ఒప్పందాలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పీఏసీఐ వాణిజ్య మరియు పెట్టుబడి భవనాలలో అద్దె ఒప్పందాలను క్రమబద్ధీకరించడానికి కొత్త ఆన్‌లైన్ సిస్టమ్‌ను తెచ్చింది. ఇందులో పీఐసీఐ యాక్టింగ్ డైరెక్టర్ మన్సూర్ అల్ మేదవ్ అరబ్ దినపత్రికకు ఈ విధంగా ఇంటర్వ్యూ ఇచ్చి మొత్తం అనేది ఈ విధంగా ఆన్‌లైన్‌లో అద్దె ఒప్పందాలు ఇంక నుంచి ఉంటాయనేది అతనైతే మీడియాకైతే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మనము మరో న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వ సంస్థలతో అనుబంధంగా ఉన్న నిరుపయోగంగా ఉన్న భూములు, భవనాలు మరియు లీజుకు తీసుకున్న స్థలాలు జాబితా కోసం కమిటీ ఇటీవల నివేదిక భయంకరమైన గణాంకాలు బయటపడ్డాయి. ప్రాథమిక ఫలితాల ప్రకారం 55 సంస్థల్లో 30 సంస్థలు ఉపయోగించని భూములు, భవనాలు కలిగి ఉండగా 35 సొంతంగా లీజుకు తీసుకున్న సైట్లను కలిగి ఉన్నాయనైతే వీళ్ళైతే మీడియాకైతే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ 409 మంది వ్యక్తుల నివాస చిరునామాలను తీసేస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే వాళ్ళ అడ్రస్‌లను తీసేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆస్తి యజమాని సమ్మతితో లేదా ఆస్తి పడగొట్టబడిన నిర్ణయం తీసుకోబడింది. కొత్త చిరునామా నమోదు చేసుకోవడానికి వారి వద్ద అవసరమైన సహాయ పత్రాలు ఉంటే, అదేవిధంగా అధికారి గెజిటెడ్ వారి పేర్లు ప్రచురించబడిన 30 రోజుల్లోపు తమ ప్రధాన కార్యాలయం సందర్శించి పౌర సమాచార శాఖ కోరిందనమాట. ఈ విధంగా విఫలమైనట్లయితే 1982లోని ఆర్టికల్ నెంబర్ ప్రకారం వాళ్లకు అత్యధిక జరిమానాలు విధించబడును. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తికి 100 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఇది ఎప్పటి నుంచో కువైట్‌లో చెప్తున్నారు. అడ్రస్‌లు చూసుకోండి అని అంటారు. మనోళ్ళు కూడా బతాకాలో అడ్రస్‌లు అనేది ఇప్పుడు మన కంపెనీ ఉండే అడ్రస్ ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఇప్పుడు కొట్టేసింటారు, డిమాలిష్ చేసింటారు. మనము ఆ బిల్డింగ్ అలాగే ఉందిలే అనుకోని మనం ఆ బతాకాల అడ్రస్ అలాగే ఉంచుకుంటే మనకు 100 దినాలు ఫైన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం పెట్టిండే అడ్రస్ కరెక్టా కాదా? అక్కడ ఇల్లుందా? ఒకవేళ కొట్టేసినారా? లేకపోతే పాత కంపెనీ ఓనర్ కొత్తగా వేరే కంపెనీ వానికి కంపెనీ అమ్మేసినాడా? ఇట్లాంటివన్నీ చూసుకోవాలనమాట. అది మనం చూడాలనుకుంటే సాహెల్ అప్లికేషన్‌లో చూసుకోవచ్చు. లేకపోతే పీఐసీఐ అని కొట్టి అడ్రస్ వెరిఫికేషన్ మనము గూగుల్‌లోకి వెళ్ళేసి పీఐసీఐ కువైట్ అని కొడితే అక్కడ ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అడ్రస్ వెరిఫికేషన్ అని చూసినట్లయితే మనకు కార్డ్ అడ్రస్ చూసినట్లయితే సివిల్ ఐడీ కార్డ్ అడ్రస్ చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. మనది కరెక్ట్‌గా ఉందా లేదా? రెన్యువల్ చేసుకునే అవసరం ఉందా లేదా? అనేది తెలిసిపోతుందనమాట. అదేవిధంగా మనం మరో న్యూస్ చూసినట్లయితే బినదల్‌గర్ అపార్ట్మెంట్‌లో లభ్యమైన మహిళ మృతదేహం. ఈ భవనంలో దుర్వాసన వస్తోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పక్కనే ఉన్నవారు సమాచారం అందించడంతో అక్కడికి సంఘటనకి చేరుకొని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విభాగానికైతే ఆ మహిళ
మృతదేహాన్ని అయితే పంపించడం జరిగింది. ఆమె ఫిలిపినో దేశానికి చెందిన మహిళగా గుర్తించబడింది. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్ హైలైట్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా లడ్డు నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోండి. లైక్ చేయడం వలన మన వీడియో ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరో లేటెస్ట్ వీడియోతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.